హలో అండి. ఈరోజు నేను మీకు మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడి అయితే చేసి చూపిస్తానండి. దానికి మామిడికాయని మనం ముక్కలుగా కానీ స్లైసుల్లో కానీ తరిగి పెట్టుకోవచ్చండి, మీ ఇష్టం. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా పండు పచ్చిమిరకాయలు అయితే ఈ పచ్చడికి బాగుంటుందండి. పండు పచ్చిమిర్చిని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీలో జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. అది కొంచెం మిక్సీ అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలను అయితే వేసుకోవాలి. అది కూడా అయిపోయిన తర్వాత పోపు అయితే వేసుకోవాలండి ఈ పచ్చడికి. దానికి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు కావాలి. వీటన్నిటిని పోపు వేసేసుకున్న తర్వాత మనం పచ్చడిలో ఈ పోపుని కలిపేసుకున్నట్లయితే పచ్చడి రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది. టిఫిన్కైనా అన్నానికైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి.